శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 67వ సర్గము. శ్రీరాముడు శివధనుర్భంగమనర్చుట. దశరథుని ఆహ్వానించుటకై జనకుడు మంత్రివర్యులను అయోధ్యకు పంపుట. జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం. విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులను విని ఆ మహారాజుతో శ్రీరామునకు ఆ శివధనుస్సును చూపుము అని నుడివెను. తతస్స రాజా జనకః సామంతాన్ వ్యాధిదేశః ధనురానీయతాం దివ్యం గంధమాల్య విభూషితం. అనంతరము జనక మహారాజు గంధ పుష్పమాలలతో చక్కగా అలంకృతమయ్యున్న ఆ దివ్యధనస్సును ఇక్కడికి చేర్చుడు అని కార్యదక్షులైన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చెను. జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్ పురీం తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా. నృణాం శతాని 50 వ్యాయతానాం మహాత్మనాం మంజూషాం అష్టచక్రాం తాం సమోహుస్తే కథంచన. ఆ సచివులు జనకుని ఆదేశము మేరకు ధనస్సును భద్రపరిచిన ప్రదేశమున ప్రవేశించిరి. పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధముగా ఆ ధనువును ముందుంచుకుని బయటికి వెడలిరి. బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన 5000 మంది పురుషులు 8 చక్రముల శకటంపై గల ఆ ధనుప్పేటికను మిక్కిలి శ్రమతో ఎట్టకేలకు లాగుకుని వచ్చిరి. తామాదాయతు మంజూషాం ఆయసీం యత్ర తద్ధనుః సురోపమం తే జనకం ఊచుర్నృపతి మంత్రిణః. ఆ రాజుగారి మంత్రులు ధనస్సును భద్రపరిచిన ఇనుప పేటికను తీసుకుని వచ్చి దైవతుల్యుడైన జనక మహారాజుతో ఇట్లు వచించిరి. ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాధిపరాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి. మహారాజా, ఈ శ్రేష్టమైన ధనస్సు మహామహులైన రాజులందరి నుండి పూజలందుకొనినది. మిథిలాధిప రాజేంద్ర, మీరు అభిలషించినట్లు శ్రీరామునికి చూపదగిన ధనువిదియే. తేషాం నృపోవచః శ్రుత్వా కృతాంజలిరభాషత విశ్వామిత్రం మహాత్మానం తౌచోభౌ రామలక్ష్మణౌ. వారి మాటలను విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుని తోడను రామలక్ష్మణులిరువురితోడను ఇట్లు పలికెను. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిశ్చ మహావీర్యైః అశక్తైః పూరితం పురా. నైతత్ సురగణాః సర్వే నాసురా నచ రాక్షసాః గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః. క్వగతిర్మానుషాణాం తు ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపివా. తదేతద్ధనుషాం శ్రేష్టం ఆనీతం మునిపుంగవ దర్శయేతన్మహాభాగ అనయో రాజపుత్రయో. ఓ బ్రహ్మర్షి, మా పూర్వీకులైన మహారాజులందరూ పూజించుచూ వచ్చిన దివ్యధనువిది. సీతాదేవిని పరిణయమాడగోరిన మహావీరులైన రాజులు ఈ మహాధనస్సును ఎక్కుపెట్టలేక చతికిలపడిరి. ఈ శివధనస్సును వంచుటకును అల్లెత్రాడును కూర్చుటకును బాణమును సంధించుటకును అల్లెత్రాడును లాగుటకును కనీసము దానిని ఎత్తుటకైనను సమస్త దేవతలు గాని అసురులు గాని రాక్షసులు గాని అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు కాని సమర్థులు కాలేకపోయిరి. ఇక సామాన్యులైన మానవుల విషయమో చెప్పనేలా. మహాత్ముడువైన మునీశ్వర, అట్టి శక్తివంతమైన ధనస్సు ఇతటికి చేర్చబడినది. రాజపుత్రులకు దీనిని చూపింపుడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్సరామధను పశ్య ఇతి రాఘవమబ్రవీత్. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని, నాయనా రామ, ఈ ధనస్సును చూడుము అని రఘువరంతో అనెను. బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్టతి తద్ధనుః మంజూషాం తాం అపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్. అంతట శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనస్సును భద్రపరిచిన పేటికను తెరచి ధనువును చూచి ఇట్లు నుడివెను. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామేహ పాణినా యత్నవాంస భవిష్యామి తోలనే పూరణేపివా. బాఢమిత్యేవతం రాజా మునిశ్చ సమభాషత. ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనస్సును చేతితో తాకి చూచెదను, దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకునేదను అనిన శ్రీరామునితో జనకుడును విశ్వామిత్రుడును సరే అని పలికిరి. లీలయాసధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందనః ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః
తద్బభంజధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాత సమనిస్వనః. అంతట ఆ రఘునందనుడు వేల కొలది సదస్సులు చూచుచుండగా ముని ఆజ్ఞననుసరించి ధనస్సు మధ్యభాగమును అవలీలగా పట్టుకొనెను. ధనుర్విద్యాకుశలుడు మహాశక్తిమంతుడు అయిన శ్రీరాముని కరస్పర్శమాత్రముననే ఆ ధనస్సు వంగెను. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటి నారిని సంధించి దానిని ఆ కర్ణాంతములాగెను. వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగెను. ఆ ధనుర్భంగధ్వని పిడుగుపాటువలే భయంకరముగా నుండెను. భూమి కంపశ్చ సుమహాన్ పర్వతస్యేవదీర్యతః నిపేతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానాం తౌచ రాఘవౌ. పర్వతములు బ్రద్దలైనట్లు అనిపించెను, భూమి కంపించెను. విశ్వామిత్ర మహర్షియు, జనక మహారాజు, నరోత్తములైన రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ మహాధ్వనికి మూర్ఛిల్లిపడిపోయిరి. ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్ రాజా విగతసాధ్వసః ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవం. కొంత తడవునకు ఆ జనులందరూ మూర్ఛ నుండి తేరుకొనిరి. శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టునో లేదో, అతడు తనకు అల్లుడగునో కాడో అని కలవరపడుతున్న జనకుని యొక్క మనస్సు కుదురుపడెను. పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్రమునితో ఇట్లనెను: భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజః అత్యద్భుతమచింత్యం చ న తర్కితమిదం మయా జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక సీతా ప్రాణేర్బహుమత దేయా రామాయ మే సుత. మహాత్మా, దశరథుని కుమారుడైన శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షముగా చూచితిని. ఇది అత్యద్భుతమైనది, ఊహలకందనిది. ఇట్లు జరుగునని నేను తలంపనే లేదు. అయోనిజి అయిన నా కూతురు సీత దశరథుని కుమారుడు, రూపగుణ సంపన్నుడైన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయగలదు, మా వంశమునే తరింపజేయగలదు. ఓ కౌశిక, పరాక్రమవంతుడికే సీత భార్యగును అను నా ప్రతిజ్ఞ నెరవేరినది. నా కూతురు నాకు ప్రాణముల కన్నా మిన్నయైనది. మా సీతమ్మ శ్రీరామునికే ఇయ్యదగినది. భవతో అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితారథైః. ఓ బ్రహ్మర్షి, మీ అనుమతి అయినచో నా మంత్రులు రథములపై శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళెదరు. దీనివలన మీ కీర్తికాంతులు వెల్లివిరియును. రాజానాం ప్రసృతైర్వాక్యైః ఆనయంతు పురం మమ ప్రధానం వీర్యశుల్కయాః కథయంతు చ సర్వశః. వారు వీర్యశుల్కైన సీతాదేవి పరిణయ వృత్తాంతమును వినమ్ర వచనములతో దశరథ మహారాజు గారికి పూస గృచ్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలానగరమునకు తీసుకుని వచ్చెదరు. మునిగుప్తౌ చ కాకుస్థౌ కథయంతు నృపాయ వై ప్రీయమాణాం తు రాజానాం ఆనయంతు సుశీఘ్రగాః. మునీశ్వరులైన మీ యొక్క రక్షణలో ఉన్న రామలక్ష్మణులు గూర్చి ఆ మహారాజునకు వివరించి సంతృప్తిపరచి వారు ఆయన్ను అతి శీఘ్రముగా తీసుకుని వచ్చెదరు. కౌశికశ్చ తథేత్యాహ రాజా చాభాష్యమంత్రిణః అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్ యథావృత్తం సమాఖ్యాతుం ఆనేతుం చ నృపం తదా. కౌశికుడు అందులకు తన ఆమోదమును తెలిపెను. అంతటా జనక మహారాజు మంత్రులను పిలిపించెను. ధర్మాత్ముడైన ఆ రాజు వారికి శుభాహ్వాన పత్రికలను అందజేసెను. జరిగిన వృత్తాంతమునంతయు దశరథునికి వివరించుటకును ఆయనను తోడ్కొని వచ్చుటకును వారిని అయోధ్యకు పంపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తషష్టితమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 67వ సర్గము సమాప్తము. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 67వ సర్గము. శ్రీరాముడు శివధనుర్భంగమనర్చుట. దశరథుని ఆహ్వానించుటకై జనకుడు మంత్రివర్యులను అయోధ్యకు పంపుట. జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం. విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులను విని ఆ మహారాజుతో శ్రీరామునకు ఆ శివధనుస్సును చూపుము అని నుడివెను. తతస్స రాజా జనకః సామంతాన్ వ్యాధిదేశః ధనురానీయతాం దివ్యం గంధమాల్య విభూషితం.
అనంతరము